ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు పట్టాలు ఇవ్వాలి. ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు పట్టాలు ఇవ్వాలి. ఇచ్చిన నంబర్లు ఇవ్వాలి. జిందాబాద్ ఎన్సీపీఐయు. మియాపూర్ సర్వే నెంబర్ 100 లో ఉన్నటువంటి పేద ప్రజలకు ఉపసంహరించాలి. పేదలకు పట్టాలు ఇవ్వాలి. వెనక్కి తీసుకోవాలి. ఇవాళ మరి ఎంజీపీఐ పార్టీ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా మియాపూర్ సర్వే నంబర్ 100 అదేవిధంగా మియాపూర్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో అనేక సంవత్సరాలుగా పేదలు అక్కడ గుడిసెలు వేసుకొని తదనంతరం ఇప్పుడు వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకొని సుమారు 30 సంవత్సరాలుగా అక్కడ జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క పోరాటం పూర్తిగా కూడా ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. అక్కడ వారికి మరి మాకు సీసీ రోడ్లు, కరెంటు కనెక్షను, వాటర్ కనెక్షను ఇలా ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మేము వేసుకున్నటువంటి ఆ యొక్క బస్తీలో అది 98 ప్రాంతంలో వేస్తే ఇవాళ అక్కడ 100-200 వాటికి పట్టాలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు ఏదైతే ఈ మధ్య కాలంలో కొందరు వ్యక్తులు వచ్చి ఆ 100 సర్వే నంబర్లో చేసినటువంటి అల్లర్ల కారణంగా మరి యొక్క ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా 30 సంవత్సరాలుగా ఇండ్లు కట్టుకొని ఉంటున్నటువంటి ఆ పేదలకు కూడా మరి ఆ పక్కా ఇల్లు ఉన్నటువంటి ఆ పేదలకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనిని ఎంసీపీఐ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉన్నది. అదేవిధంగా మరి వారు ఇచ్చినటువంటి ఏవైతే నోటీసులు ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోవాలి. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ యొక్క సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదే మియాపూర్లో మరి చుట్టుపక్కల ఉన్నటువంటి సర్వే నంబర్లలో ప్రతి దాంట్లో కూడా ఈ రాజకీయ నాయకులు ఎకరాలు కబ్జాలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. వారిపై ఎలాంటి చర్యలు ఉన్నాయి? ఒక పేదవాడు గుడిసె వేసుకుంటే ఆ గుడిసెను తీసివేయడానికి హెచ్ఎండిఏ విజిలెన్స్ వస్తుంది, రెవెన్యూ వాళ్ళు వస్తారు. అదే విధంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కూడా పూర్తిగా కదిలి పిచుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టుగా మరి పేద ప్రజల మీద ఇవాళ ఇలాంటి దుశ్చర్యలకు ఈ యొక్క ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ప్రజా పాలన అని చెప్తా ఉన్నారు. ఏంది వారి ప్రజాపాలన? ఇదేనా? పక్కా ఇల్లు కట్టుకొని 30 సంవత్సరాలుగా అక్కడ బ్రతుకుతున్నటువంటి పేదల ఇళ్లకు నోటీసులు ఇవ్వడం ప్రజాపాలన అని మనం రేవంత్ రెడ్డి గారిని ఇవాళ మెల్లైనరు. మరి అదే విధంగా అనేక మంది జైళ్ల పాలయ్యి ఆ ఇళ్లని కాపాడినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ హెచ్ఎండిఏ భూములన్నింటినీ కూడా అమ్ముకోవాలి. ఏం చేయాలి? అమ్ముకోవాలి. ప్రభుత్వ భూమి, ప్రజలు మాత్రం ఉండొద్దు అక్కడ. ఏం చేయాలి? అది అమ్ముకొని వారి యొక్క ఖజానాలకు తీసుకోవాలి, వాళ్ళ కమిషన్లు కావాలి. ఈ యొక్క కుట్రతోని మరి ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి ఈ యొక్క ఆలోచనతోని మరి ఈ యొక్క పేదల ఇండ్లకు సుమారు 1000 నుంచి 1500 వరకు ఇండ్లు ఉండేటువంటి ఆ ప్రాంతంలో మరి నోటీసులు జారీ చేయడము ఇది ఎంతవరకు సమంజసమని మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఈ యొక్క కలెక్టర్ గారు అక్కడికి రావాలి, ఇన్స్పెక్షన్ చేయాలి, వారి సమస్యలను పరిష్కరించాలి. అదేవిధంగా ఇచ్చినటువంటి ఒక నోటీసుని వాపసు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా
ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాల మండలాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని ఈ యొక్క సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మరి అంత పెద్ద సంఘటన అక్కడ జరిగితే కనీసం ఈ యొక్క ప్రజలను పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. దానికోసం పనిచేస్తా ఉన్నావు నువ్వు నీ కార్పొరేటరు నీ మనుషులు కూడా మొన్న జరిగిన అల్లర్లలో ఎఫ్ఐఆర్లు అయి ఉన్నాయి కదా. నడిగడ్డ తాండాలో తిరిగేటువంటి నీ యొక్క కార్యకర్తలందరూ కూడా మొన్న జరిగిన అల్లర్లలో ఎఫ్ఐఆర్ అయి ఉంది. నువ్వు కదా వాళ్ళని ఎక్కడికి పంపించింది, నీ యొక్క పాత్ర అందులో లేదా అనేది కూడా మేము ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. నీలాంటి అవినీతి పరులు కబ్జాలు చేసుకోవడం వల్ల నీ ఎంబడి తిరిగే చెంచాలు కబ్జాలు చేసుకొని 20 లక్షలకు అమ్ముకోవడం వల్ల ఇవాళ పేద ప్రజలకు ముప్పు వాటిల్లినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మేము వస్తా ఉన్నాం బండి మీద, ఒకడు ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు, మురళి ఎంసీపీఐ పార్టీ వాళ్ళు ఇలానంటే బతింలాడి తీసుకొచ్చినామంట. ఏమో బతింలాడి తీసుకొచ్చినామా మిమ్మల్ని? బతింలాడి తీసుకొచ్చినామా మేము? మీ ఇష్టపూర్వకంగా వచ్చినా? బతిమిలాడి తీసుకురావాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఓట్ల కోసం పనిచేసే లుచ్చనా కొడుకులు నీ ఎంబడి తిరిగే ఎమ్మెల్యే ఎంబడి తిరిగే లుచ్చనా కొడుకులకు ఉందనేది నేను ఇవాళ మనవి చేస్తా ఉన్నా. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క ఎంఏ నగర్, స్టాలిన్ నగర్, నడిగడ్డ తాండా, సుభాష్ చంద్రబోస్ నగర్, ఓంకార్ నగర్ ప్రజలపై ఈగ వాలిన ఎంసీపీఐ పార్టీ అండగా ఉంటుందని ఈ విధంగా ఆ యొక్క బస్తీల్లో ఉన్నటువంటి ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం. ఈ యొక్క ఇచ్చినటువంటి నోటీసులను వాపసు తీసుకోకపోతే మనం రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేద్దాం, ఉన్నటువంటి ప్రజలకు భరోసా కల్పిద్దాం, రాస్తారోకోలు చేద్దాం, నిరసనలు చేద్దాం, రిలే నిరారక్షలు చేద్దాం. మన యొక్క ఇళ్ళన్నిటికి కూడా పట్టాలు తెచ్చుకునేంత వరకు మనం యొక్క పోరాటాన్ని ఆపొద్దని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం.